యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాటను గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాటను గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ ధ్యానం చేసే ముందు క్లుప్త వివరణ ఇస్తున్నాను. ఇది సుమారు మధ్యాహ్నం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 6 అవర్స్ సఫర్ అయ్యాడు. 6 అవర్స్ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాహ్నం మొదలుకొని ఇంచుమించు 3 గంటల వరకు కూడా 3 గంటల తర్వాత ఏం జరిగిందంటే ఆ దేశమంతటా కూడా చీకటి వ్యాపించింది. ఇది మనం బైబిల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో చూస్తాం. చీకటి అంటే ఆకాశం అంతా కూడా నల్లగా మారిపోయింది. అయితే ఈ 4వ మాటలో ప్రాముఖ్యమైన మాట యేసు ప్రభువారు పలికింది ఏంటంటే ఎలోయి ఎలోయి లామా సబక్త అని కేక వేసి చనిపోయారు. దీని అర్థం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. మార్క్స్ వార్త 15:34లో మనం చూడొచ్చు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. యేసు ప్రభువారు ఆ మాట పలికినప్పుడు అక్కడున్న వాళ్ళు కొంతమంది ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకున్నారు. అంతేకాదు యేసు ప్రభువారిని సిలువేసినప్పుడు అక్కడ అనేకులు వచ్చారు ఆయన వెంబడిస్తూ. కొంతమంది కొంత సమయానికి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు, నెమ్మది వెళ్ళిపోయారు. మరికొందరేమో యేసు ప్రభు ఎప్పుడు చనిపోతాడా ఏంటి అని అక్కడ ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తూ అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలా ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయన సిలువలో మరణించుట చూస్తాము. ఆ తర్వాత ఆ దేశమందంతటా కూడా చీకటి, కటిక చీకటి ఆకాశమంతా కలిగినట్లుగా మనం సువార్తలో చూస్తాం. సో ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగలు బ్రతికే ఉన్నారు. కానీ 3 గంటలప్పుడు యేసయ్య ఏం చేశాడు? తన ఆత్మను, తన ప్రాణమును తండ్రికి అప్పగించాడు. కానీ సిలువలో 2 దొంగలు చనిపోలా. మీకు తెలుసు మనకు బైబిల్ గ్రంథంలో. తర్వాత బండ్రౌతులు వచ్చి వాళ్ళు కాళ్ళను విరగ్గొట్టి వాళ్ళని చంపేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండ మీదకి ఎక్కే సమయంలో తీర్పు అప్పుడే కొరడాలతో కొట్టించడం, ఆయన రక్తము కారుతూనే చివరి రక్త బిందు వరకు కూడా ఆయన తన రక్తమును ఆ యొక్క గొల్గొతా కొండ మీద మరి ఆ శ్రమలలో ఆయన రక్తమంతటిని కార్చి చివరికి తన యొక్క ప్రాణమును, తన ఆత్మను తండ్రికి అప్పచెప్తాడు. అయితే ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో 2-3 బైబిల్ NIVలో మనం చూసిన ఒక బైబిల్ ఏముంటుందంటే సూర్యుడు ప్రకాశించుట ఆపివేశాడు అని అక్కడ ఉంటుంది. సన్ స్టాప్ షైనింగ్ అని ఉంటుంది. ఇంకొక వెర్షన్లో ఏముంటుందంటే సన్ ఫెయిల్డ్ అంటది, సూర్యుడు ఫెయిల్ అయిపోయాడు అని ఉంటుంది. ఇంకొక దానిలో సూర్యుడు నలుపయ్యాడు అని అర్థం ఉంటుంది NJVలో. దీని అర్థం చేసుకొని అనేకులు ఏం చేశారంటే సూర్యగ్రహణం ఏమన్నా వచ్చిందేమో అని కూడా ఆ తర్వాత అనుమానించారు ఆ సమయంలో. కానీ అది సూర్యగ్రహణం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును పెట్టినప్పుడు జరిగినటువంటి కార్యం. ఎందుకు సూర్యుడు డార్క్ అయ్యాడు, చీకటిగా కమ్మాడు అనే 4-5 చిన్న చిన్న క్లుప్త వివరణ చూసి ఈ మాట యొక్క అర్థంలోకి మనం వెళ్దామండి. చూడండి, ఈ డార్క్నెస్, సూర్యుడు నల్లగా మారడానికి గల కారణము మొట్టమొదటిది యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో అంటారు ఏమని, ఈ గడియ అంధకార సంబంధి యొక్క అధికారము అని చెప్పేసి దుష్టుని యొక్క అధికారమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనేలోనే మాట్లాడు. ఈ గడియ దుష్టునిది, నా గడియ కాదు ఇది అని మాట్లాడతాడు. రెండో విషయం ప్రవచన నెరవేర్పు అంటారు. రెండో విషయం అది యావేలు గ్రంథం 2:31 చూద్దామండి. ప్రవచన నెరవేర్పు కొరకు ఇలా జరిగింది. చూడండి, అక్కడ యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు
తేజోహీనుడగును అని ఉంటుంది అక్కడ. సూర్యుడు ఏం చేస్తాడు? తేజోహీనుడగును. ఇది ప్రభు యొక్క మహాదినం గురించిన ప్రవచనం. అప్పుడు జరగాల్సింది, కానీ ఇప్పుడు ఎందుకు జరిగింది ఈ కార్యం అన్నట్లయితే, యేసు దేవుని కుమారుడు గనక. చూడండి, ఒకటి దుష్టుని యొక్క సమయం వచ్చింది, రెండవది ప్రవచన నెరవేర్పు కొరకు ఇలా జరిగింది. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూసినట్లయితే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటివేళ భూమికి చీకటి కంపింప చేయుదును. ఈ రెండు కూడా ప్రవచనములు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మనందరి కొరకు తన ప్రాణమును పెట్టినప్పుడు జరిగిన నెరవేర్పు. ఇక మూడో విషయం వచ్చినట్లయితే, మొదటి శతాబ్దంలో యూదులలో అనేక మంది రైటర్స్ ఉండేవాళ్ళు, అంటే వాళ్ళు రచించేవాళ్ళు. ఆయన ఏమని రాశాడంటే, ఏదైనా ఒక రాజ్యము నాశనమైనప్పుడు, లేదా ఒక రాజుకు, ఒక గొప్ప రాజుకు మరణము సంభవింపబోతున్నది లేదా సంభవించినది అని అర్థం అంట దీనికి, ఈ యొక్క సూర్యుడు నలుపవటం అనేది. ఇక నాలుగో విషయం వచ్చేసరికి దేవుని యొక్క కోపము. దేవుని యొక్క కోపము. కుమారుని యందు దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. యేసుక్రీస్తు ప్రభు పట్ల తండ్రి యొక్క ప్రేమ చాలా గొప్పదైనది. కానీ ఆయన మరణించినప్పుడు మరి తండ్రికి బాధ ఉంటుందా లేదా? కుమారుణ్ణి ప్రాణం పెట్టుటకే పంపించాడు, కానీ కుమారుడు పాపము చేసి కదా చనిపోతుంది, శ్రమలు అనిపించింది మన నిమిత్తం కదా. కాబట్టి దేవుని యొక్క బాధ దానికి సాదృశ్యం. అందుకే మనం యెషయా 13 అధ్యాయము 9-11 వచనాలు చూద్దాం. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపచేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశము నక్షత్రములను, నక్షత్ర రాశులను తమ వెలుగును ప్రకాశింప నీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. దేనికి సాదృశ్యం అని చెప్పాను? ఇది దేవుని యొక్క కోపము. ఇక శిలువ మీద వ్రేలాడుతున్న క్రీస్తు ప్రభు యొక్క భుజాల మీద ఏమున్నది చెప్పండి? రాజ్యభారం. దేవుని కోపము ఎందుకు వచ్చింది అంటే పాపమును బట్టి, మనుషుల యొక్క చెడుతనమును బట్టి దేవుని ఉగ్రత వచ్చినప్పుడే ఆ కోపమునకు ఆ విధంగా జరుగుతుంది అని మనం యెషయాలో చూసాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన తన ప్రాణం పెట్టినప్పుడు ఎందుకు ఇలా జరగాలి అనంటే, ఇక్కడ 5వ విషయం చాలా ప్రశస్తమైన విషయం. శిలువ మీద యేసుక్రీస్తు వేలాడుతున్న క్రీస్తు భుజాలపైన ఏముంది చెప్పండి? రాజ్యభారం ఉన్నది. ఆయన భుజాలపై ప్రపంచాన్ని నీతిమంతులుగా మార్చి వారి పాపములకు ప్రాయశ్చిత్తం చేసేటువంటి బాధ్యత యేసయ్య మీద ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏమైపోయాడు? పాపముగా చేయబడ్డాడు. చెప్పండి, ఏం చేయబడ్డాడు చెప్పండి? పాపము. అంటే పాపమునకు తీర్పు జరుగుతుంది, యేసుక్రీస్తు ప్రభు వారికి కాదు. యేసు ప్రభు భుజాల మీద రాజ్యభారం ఉంది. మనుషులందరి పాపము ఆయన మీద మోపబడి ఉన్నది. ఆ సమయంలో ఏం జరుగుతుందో సూచించడానికి ఈ చీకటి మనకి గుర్తుగా ఉన్నది. కాబట్టి ఈ లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా పస్కా ఎలా జరిగిందో పాత నిబంధనలో, ఈ దినము అదే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా జరిగింది. కాబట్టి ఈ 5 దృశ్యాలు కూడా చీకటి కమ్మడానికి దేవుని యొక్క కోపము, పాపమును బట్టి అని అనేక విషయాలు మనం చూసుకున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 27 అధ్యాయాల్లో యేసు బిగ్గరగా కేక వేశాడు.
ఇది వేదన, బాధకి గుర్తు అన్నమాట. వేదనకి, బాధకి, భరించలేని ఒక అరుపుకు ఇది గుర్తు అన్నమాట. యేసుక్రీస్తు పరిచర్య చేసిన దినాల్లో మరి యేసుక్రీస్తును సహాయం అడిగినటువంటి వ్యక్తులు అలాగనే చాలామంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఏం చేశాడు? బిగ్గరగా కేక వేశాడు. కనాను స్త్రీ కూడా ప్రభువుని అక్కడ వేదనతో వేడుకున్నది. ఇక లూకాసు వార్త 9:28లో కూడా అక్కడ ఒక వ్యక్తి వచ్చి తన కుమారుణ్ణి స్వస్థపరచమని యేసుని వేడుకుంటాడు. అంటే వేదనతో, బాధతో కూడుకున్నటువంటి అరుపు, కేక, ఆవేదన అది మనం చూస్తాం. నిరాశతో ఉన్నటువంటి బిగ్గరగమైన కేకనేస్తాడు. ఇది లూకాసు వార్త 18:38 లూకాసు వార్త 9:28లో మనం చూస్తాం. అదేవిధంగా దురాత్మలు కూడా భయంతో కేకలు వేసినాయి. యేసు దావీదు కుమారుడు నాతో మీకేమి పని అని గెరాసేనులో కేకలు వేసినాయి. కాబట్టి ఎలోయి ఎలోయి అనే కేక వేశాడు. అంటే నా దేవా నా దేవా అని అర్థం. అక్కడ ఇక్కడ కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చూసినట్లయితే చూడండి. అదేవిధంగా 22వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడిచితివి. 22వ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో ఆయన మరణాన్ని సూచించేటువంటి సూచనలు అన్నమాట ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన పురుషుడు, యుగ పురుషుడు, శక పురుషుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం అనేది కూడా ఎవరి చిత్తం చెప్పండి? తండ్రి యొక్క చిత్తం. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని ప్రేమించి మన యొక్క శిక్ష యావత్తును తన కుమారుని మీద వేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా నా దేవా అని కేకలు వేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథం అంతట్లో తండ్రి 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 అని ప్రార్థన చేస్తాడు. నా తండ్రిని చూస్తే నన్ను చూసినట్లు అంటాడు. కానీ ఈ ఒక్క సందర్భంలో నా దేవా నా దేవా అని కేకలు వేశాడు. దీనికి కారణం ఏంటిది? ఏంటి దీనికి కారణము అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పాపముగా చేయబడ్డాడు. కుమారుని యొక్క ప్రత్యక్షత వచ్చినప్పటికీ మనుషుల యొక్క పాపం ఏం చేయబడ్డది? ఆయన మీద మోపబడినది. కాబట్టి తండ్రి ఏం చేశాడు? ఆయన్ని చేయి విడిసేవలసి వచ్చినది. కుమారుని చేయిని విడవలసి వచ్చినది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి చోట తండ్రి అని పిలిచి ఇక్కడ మరి దేవాన్ని పిలవడానికి ఆ చివరి సమయంలో ఏం జరిగిందంటే, నా చెయ్యి ఎందుకు విడిచావు అని అడుగుతున్నాడు అక్కడ యేసుక్రీస్తు. తండ్రి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అంటున్నాడు. హెబ్రీకి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలోనేమో నేను నిన్ను విడువను ఎడబాయనని ఉన్నది. అవునా? అక్కడ చూడండి, వాక్యం చూడండి. హెబ్రీకి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీ యొక్క బైబిల్ గ్రంథంలో ఏముందో చూడండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని అక్కడ ఉన్నది. మరి దేవుని యొక్క మాట తప్పిపోతాడా? చెప్పండి, దేవుడు మాటను తప్పుతాడండి? కానీ మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టాడా లేదా? కారణం ఏంటి? కారణం మనం చెప్పుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారే పాపముగా చేయబడ్డాడు, నేరము మోపబడ్డాడు. మన యొక్క శిక్షార్థమైన శిక్ష యావత్తంతా కూడా తన మీద, తన భుజముల మీద మోపుకొని పాపముగా చేయబడ్డాడు. కాబట్టి తండ్రి తన కుమారుని పాపముగా చేయబడిన కుమారుణ్ణి, పరిశుద్ధుడు నీతిమంతుడిగా ఉన్న తండ్రి అయిన దేవుడే ఒక పాపిగా చేయబడిన వ్యక్తికి సహాయము చేయకూడదు. కాబట్టి తండ్రి తన కుమారుని వదిలివేశాడు. కుమారుడు పాపముగా చేయబడ్డాడు. కాబట్టి ఈ కుమారుడు ఇప్పుడే తండ్రి అని పిలవట్లా, నా దేవా నా దేవా, దేవా దేవా
నువ్వు నన్ను ఎలా చేయి విడిచితివి అన్నాడు. చూడండి, దీన్ని ప్రేమ అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తను రిక్తునిగా చేసి పుట్టడమే కాదు, కానీ సిలువ మ్రాను మీద తన యొక్క రక్తమంతటిని చిందించి అనీతిమంతులు, శాపగ్రస్తులు, పాపములైన మనల్నే మన పక్షముగా ఆయన సిలువలో వేసిన కేక అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చేయి విడుస్తాడో ఆయనకు తెలుసు. అందుకే యెషయా గ్రంథం 59:2 చూడండి. దేవుడు ఎప్పుడు చేయి విడుస్తాడో మీకు తెలుసా? చూడండి, ఇప్పుడు యెషయా గ్రంథం 59:2లో మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకించి ఉన్నాడు. దయచేసి వినండి, ఆలకించుకున్నాడు. మీ పాపములు, మన పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు, మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆమేన్. మరి పాపంతో ఉన్న మనిషిని ఎలా కలుస్తాడు, ఎలా రక్షిస్తాడు? రక్షించడు కదా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తండ్రి అనేటకు బదులుగా నా దేవా, నా దేవా అని కేక వేశాడు. అక్కడ 2 అర్థాలు. ఒకటి, నా దేవా, నా దేవా అని కేక వేశాడు. రెండవది, నా చెయ్యి ఎందుకు విడిచావు, ఎలోయి ఎలోయి లామా సబక్తా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చూసినట్లయితే, ఎందుకనగా, ఇది చాలా ప్రాముఖ్యం, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసిన గనక నా దేవా అన్నాడు. అప్పటి వరకు నా తండ్రి అని. నా చెయ్యి ఎందుకు విడిచావంటే, ఎందుకు చెయ్యి విడిచాడంటే తండ్రి తన కుమారుని ప్రేమింపక కాదు, ఆయన పాపముగా చేయబడ్డాడు. సో ఈ గుడ్ ఫ్రైడే రోజు ఈ సిలువ ధ్యానాల్లో మనము ఎక్కువగా సింపతి కాదు చూపించాల్సింది, కృతజ్ఞత, స్తుతి, యేసు ప్రభు యొక్క నమ్మకత్వం, తండ్రి యొక్క చిత్తము చేయుటకు చేసి తను రిక్తునిగా చేసుకుని తను తగ్గించుకొని తండ్రి చిత్తం అంతా యావత్తంతటిని నెరవేర్చి శోధన, అపవాది చేత శోధించబడిన శోధనలో పడిపోకుండా నమ్మకస్తుడిగా తండ్రి అప్పచెప్పిన పని అంతటిని చేసి ముగించి తన ప్రాణమును అప్పచెప్పిన యేసుని ఈ సిలువ మరి గుడ్ ఫ్రైడే రోజు ఆయన ఎంతగానో స్తుతించాలి, ఆయన ఎంతగానో గణపరచాలి. ఎందుకంటే రక్షణ ఉచితమే. అందరూ వినండి ప్లీజ్, రక్షణ ఉచితమే కానీ క్షమాపణ ఉచితము కాదు. ఈ మాటను అర్థం చేసి నోట్ చేసుకోండి. రక్షణ ఉచితమే కానీ క్షమాపణ ఉచితము కాదు. మనము క్షమించబడడానికి సిలువలో తన దేహమును సాళ్ళ వల్లే దున్నవలసి వచ్చినది, తన అవమానమును పొందవలసి వచ్చింది, తన తల మీద ముళ్ళ కిరీటమును ధరింపచేసేవలసి వచ్చింది. ఆయన మన కొరకు తన రక్తమంతటిని కార్చి తన ప్రాణము పెట్టినంతగా ఈరోజు ఈ సంఘములో మరి మనం పాల్గొన్న ఈ కూటమిలో మనల్ని ఆయన ప్రేమించాడు. మనం ప్రేమించబడ్డాం, లోకమంతటి ప్రేమించారు, కానీ వారు ఇంకా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి మనము స్తుతించాలి. ఏదో జరగరాని కార్యం జరిగిపోయినట్టు, యేసయ్యను పొరపాటున వాళ్ళు యూదులు పొట్టన పెట్టుకున్నట్లుగా ఆ సింపతి, ఆ పాటలు, ఆ మూలుగులు సంఘములో వినపడకూడదు. యేసు ప్రభు యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం స్తుతించాలి. యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను సహించి వహించాడు కాబట్టి ఆయన నామను ప్రభు నువ్వు ఎంత నమ్మకస్తునివి అని మనం ఆయన ఏం చేయాలి చెప్పండి, ఘనపరచాలి. అందుకే యోహాను సువార్త 1:29 కూడా, ఇదిగో లోక పాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్ల. నిర్గమకాండం 12వ అధ్యాయంలో 1-13 చెప్పినట్లుగా ఆ పస్కా, మనుషులు పాపం చేసిన ఆ పస్కా బలి పశువుగా క్రీస్తు మన కొరకు పాపముగా చేయబడి తండ్రి అని పిలవలసిన కుమారుడు ఈరోజు, దేవా నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాను. ఈ స్వరము మన పక్షముగా యేసయ్య మరి వినిపించవలసి వచ్చింది. మరి ఈరోజు మన స్వరం ఏంటి? దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు మరి మనము మన యేసయ్య పక్షముగా మనము ఎలాంటి
స్వరాన్ని మరి మనం వినిపిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభువారు వినండి, సిలువలో ఆయన మన కొరకు మరణించి అనీతిమంతులము పాపశాపగ్రస్తులమైన మనల్ని ఆయన నీతిమంతులుగా ఆయన మార్చాడు. తన రక్షణను మనకు అనుగ్రహించాడు, కుమారత్వమును అనుగ్రహించాడు, ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. అయితే ఈరోజు మరి మనం వినిపించవలసిన స్వరమేంటి తెలుసా? క్రీస్తు ప్రభు సిలువలో సంపాదించిన విజయోత్సహపు స్వరం అన్నమాట. ఇదిగో శీఘ్రముగా మీ పాదముల కింద ఏం చేస్తారంటే పాములు తొక్కుటకైనా అధికారమునిచ్చాడు. అంతేకాదు అపవాది మీద ఆయన మనకు అధికారమునిచ్చాడు. ఇక ఏ రోగము, ఏ శాపము, ఏ పాపము మనల్ని ఏలుబడి చేయకుండానట్లుగా ఒకని అవిధేయత వలన, అనగా ఒక ఆదాము యొక్క అవిధేయత వలన మనుషులు శాపముగా పాపముగా ఎలా మార్చారు, యేసు ప్రభు యొక్క ఒకని విధేయత వలన మనమందరము నీతిమంతులుగా మార్చబడి ఉన్నాము. ఆమె చెప్పండి, ఆమె హల్లెలూయా. లాస్ట్ సండేనే మనం చూసుకున్నాం, మనము మట్టలాదివారం రోజు, పామ్ సండే రోజు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయనకి ఏం చేశారు? హర్షధ్వనులతో ఆయన రాజుగా ప్రవచన నెరవేర్పు వరకు గాడిద మీద ఊరేగుతూ ఆయన వచ్చినప్పుడు హోసన్నా హోసన్న, జయము జయము, రాజునకు జయమని కేకలు వేశారు. అర్థమవుతుందా? కనుక ఈరోజు మరి ప్రభువారు జయించాడు, ధర్మశాస్త్రము నెరవేర్చాడు, మన పాపమున శాపం మీద ఆయన మీద వేసుకున్నాడు. ఈరోజు మన స్వరం ఏమో తెలుసా? సిలువ యొక్క స్వరం, రక్షణ సునాద స్వరము. ఆమె చెప్పండి. ఇక మూలుగులు కాదు, దుఃఖము కాదు, ఆయన యొక్క రక్షణ స్వరం, ఆయన యొక్క విజయం యొక్క స్వరం, జయధ్వనులు. మనము యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉచితంగా ఆయన రక్షణ ఇచ్చి మనం ఆయన జీవ గ్రంథములో మన పేరు లిఖించబడి ఉన్నందుకే ఎల్లప్పుడూ మన నుంచి రావాల్సిన స్వరం ఏం తెలుసా? స్తుతి అనే స్వరం, కృతజ్ఞత అనే స్వరము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వరము నిట్టూర్పులు కాదు, మరణమును జయించి ధర్మశాస్త్రం నెరవేర్చి ఆ యొక్క మరణపు ముళ్ళను విరిచి అపవాది యొక్క అధికారాన్ని కూల్చివేసిన యేసు ప్రభు యొక్క నామమే ఘనపరచబడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మరి మనము మన స్వరాన్ని యేసయ్య పక్షముగా సంఘము ద్వారా, ప్రార్థన ద్వారా, సువార్త ద్వారా మనము కూడా మన స్వరాన్ని ప్రభువు యొక్క పక్షముగా వినిపించవలసి ఉన్నది. ఆమె చెప్పండి, హల్లెలూయా. కనుక మనము ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే రోజు మరి మనం ఆరాధన జరుపుకోబోతున్నాం. ఈ యొక్క సిలువలో పలికిన యేసు ప్రభు యొక్క 7 మాటలు ధ్యానిస్తున్నప్పుడే మనం ఒకటే గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మన వలె శరీరధారిగా వచ్చి ఎలా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చటకు ఆ తన్ను తాను ఎలా అప్పగించుకున్నాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు అనే విషయాలను మనం ధ్యానించి మరి మనం కూడా ఆయన బిడ్డలుగా నమ్మకంగా ఉండటకు, దేవుని రాజ్యం నిర్మించే విషయంలో, దేవుడు మనకు అప్పచెప్పిన పని విషయంలో మనం వెనుదిరగక మనం ముందుకే కొనసాగుటకు, నమ్మకంగా జీవించుటకు ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధమైన ప్రభా, నీ జీవము కలిగిన నామమును బట్టి వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లాట్, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లాట్, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లాట్, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీవు మా కొరకు పాపముగా శాపముగా చేయబడ్డావు ప్రభా, అందును బట్టి నీకు వందనాలు తండ్రి. అనీతిమంతులమైన మమ్మల్ని పాపములో శాపములో తండ్రి ఉన్న మమ్మల్ని ప్రభా, మా పాపము నుండి శాపము నుంచి మాకు విడుదల కలిగించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. మీ చెయ్యి విడిచినంతగా తండ్రి, మీ చెయ్యిని ప్రభా విడిచి మా చేతిని మీరు పట్టుకున్నందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లాట్, నీకు వందనాలు. నీకు మహిమ కలుగునుగాక. మేము మీ పక్షముగా, మేము మీ స్వరాన్ని అయ్యా, మేము మీ స్వరముగా మేము ఈ లోకములో ఉందుముగా కని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. ఈ యొక్క అయ్యా ప్రభా, ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల హృదయాన్ని నీ శక్తితో, నీ ఆత్మతో నింపబడుగా కని ప్రార్థిస్తున్నాం. నీ స్వరముగా విరుందురుగాక, నీ పరిశుద్ధాత్మిక స్వరముగా ఉందురుగాక. సిలువలో మీరు సంపాదించిన విజయము, రక్షణ యొక్క స్వరముగా నీ బిడ్డలు ఉందురుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.